మ్యామ్ జనరల్‌గా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యి సెకండ్ మ్యారేజ్ కోసం సెర్చ్ చేసుకుంటున్నప్పుడు, ఫస్ట్ సంబంధం వాళ్ళు రావాలని కోరుకునే వాళ్ళు కొంతమందుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్, రాంగ్ అని డిసైడ్ చేయటానికి వీఆర్ నాట్ ద పీపుల్ గాని రూప. ఒక్కొక్కళ్ళు ఏంటంటే, మా వైపు తప్పు లేకుండా డైవర్స్ అయిపోయింది కాబట్టి, మా తప్పు లేదు కాబట్టి మా చైల్డ్ డిజర్వ్స్ ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయే లేదా అబ్బాయి అని అనుకుంటూ ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళకి ఏంటో సెకండ్ మ్యాచ్లు అంటే మళ్ళీ అక్కడ ఏదో చేసి వచ్చిన వాళ్ళతో మళ్ళీ ఇబ్బందులు పడతామేమో అన్న భయంతో కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకోటి సోషల్ స్టిగ్మా, మళ్ళీ మేము సెకండ్కి ఎందుకు తెచ్చుకోవాలి, ఫస్ట్ వి డిజర్వ్ అన్నట్టుంటారు. కానీ రూప ఫస్ట్ మ్యాచెస్ సెకండ్ మ్యాచెస్లో బేసిక్గా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి మనం ఎంచుకునే రైట్స్ ఉన్నా కూడా అవతల వాళ్ళు ఇష్టపడే కదా వస్తున్నారు. బట్ జనరల్గా నా అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సెకండ్ మ్యాచెస్కి వచ్చేవాళ్ళు సెకండ్ మ్యాచెస్లో ఉన్న వాళ్ళని చేసుకోవటం అనేది మోర్ యాప్ట్ అనమాట. ఎందుకంటే ఇద్దరు ఒక చోట దెబ్బ తినేసి వచ్చి ఉంటారు కదా. సో నెక్స్ట్ టైం ఇంకొక మ్యారేజ్లో బాండ్ అయినప్పుడు బెటర్ ఛాన్సెస్ ఇద్దరు కూడా చాలా సేఫ్గా మ్యారేజ్ని రన్ చేస్తారని ఒక ఇది ఉంటుంది. ఈ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళని తెచ్చుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకు అందుకే డివోర్స్ అయింది, లేకపోతే మీ ఆవిడ మీ ఆయన అందుకే వదిలేసి వెళ్ళిపోయారు, ఒక పుట్టికిన ఒక మాట అన్నారనుకో, అది ఒక రోజుతో పోయేది కాదు కదా. ఒకసారి అన్నిచ్చామండి వాళ్ళు అంటానే ఉంటారు, ఏ సందర్భం వచ్చినా మళ్ళీ సారీ చెప్పినా కూడా ఆల్రెడీ మనిషిని బాధ పెట్టిన వాళ్ళే కదా, హర్ట్ చేసిన వాళ్ళే అవుతారు. సో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు కొన్ని చోట సెకండ్ మ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిదానికి తలగాడిస్తా, లైక్ ప్రతిదీ ఓకే అంట, ఏం చేస్తే ఏం కావాలో అన్న ఒక ఫియర్ కూడా వాళ్ళని హంట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి దెబ్బతిని ఉన్నారు కాబట్టి యువతలు వాళ్ళని ఇంప్రెస్ చేయడంలోనే సరిపోతుంది. ఇన్ని కాంప్రమైజెస్ ఇవన్నీ కన్నా కూడా ఏం తప్పుంది దానిలో? ఇప్పుడు మనలాగానే అవతల వాళ్ళు కూడా గాయపడి వచ్చిన వాళ్ళు ఇంకొక లైఫ్ ఇవ్వటం. ఇంకొకటి ఏంటంటే రూప, పిల్లలు లేని వాళ్ళు కావాలి అని అడుగుతారు. ఇప్పుడు అబ్బాయిల దగ్గర ఇప్పుడు ఆ ఏజ్లో ఎక్కువ డివోర్సెస్ అయినప్పుడు మదర్ దగ్గరే చైల్డ్ ఉంటుంది. బాయ్ ఎవరు ఎంతమంది బేబీస్ ఉన్నా కూడా అమ్మాయిల దగ్గరే బేబీస్ ఉంటారు టీనేజ్కి రావడానికి ముందు కాబట్టి. సో అబ్బాయిల దగ్గర ఉండరు, ఎక్సెప్షన్స్ పక్కన పెట్టేస్తే. సో అట్లాంటప్పుడు ఈ అమ్మాయిలను ఎవరు చేసుకుంటారు? కిడ్స్ ఉన్నారు మాకొద్దు, కిడ్స్ ఉన్నారు మాకొద్దు అంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కదా. సో కొంచెం బ్రాడ్ మైండెడ్గా సంబంధాలు ఎత్తుక్కుని మంచి కంపానియన్షిప్, మంచి అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తిని ఎత్తుక్కునేటప్పుడు ఇలాంటివి కొన్ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అన్నది ఐ డోంట్ నో, నా ఒపీనియన్ అది. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని ఇష్టపడ్డాడు, కానీ ఇతను చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇతను ఎలా ఆలోచించుకోవాలి ఫ్యూచర్ గురించి? ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటానని ఆలోచించుకోవాలి అంతే. అంటే పాస్ట్ని వదిలేసి ఈ అమ్మాయిని తీసుకోవాలి, కానీ పాస్ట్ ఒకటి ఉంది అనుకుని క్యారీ చేసి జాలిపడి చేసుకోకూడదు. అసలు ఆ పాస్ట్ని ఎరేజ్ చేసేసేయాలి. ఈ అమ్మాయినికి యాక్సెప్ట్ చేసుకోవాలి. యూ నీడ్ టు థింక్ యూఆర్ టేకింగ్ ఎ వైఫ్ బట్ నాట్ విత్ ఎ బ్యాగేజ్. ఆ పాస్ట్ అనే దాన్ని అసలు దాన్ని అక్కడ వదిలేయాలి. అసలు ఏ సందర్భంలో కూడా అది అసలు గతం గురించి రాకూడదు, కంపారిజన్స్ రాకూడదు, మాట కూడా ఎత్తకూడదు. అది డిలీటెడ్ స్టోరీ. కంట్రోల్ ఆల్ డెల్ అనుకోవాలి అంతే. దీన్ని ఫ్రెష్గా యూ నీడ్ టు స్టార్ట్ అనమాట. కొన్ని అడాప్షన్ ఆఫ్ ద చైల్డ్ ఒకటి, ఇట్లా సెకండ్ మ్యాచెస్లో ఉన్నాళ్ళు ఫస్ట్ మ్యాచెస్ చేసుకునేది ఒకటి, చేసుకునే ముందు చాలా ఆదర్శ భావాలతో ముందుకెళ్తారు రూప. కానీ తర్వాత అవి డీల్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూడు, ఇట్స్ నాట్ ఈజీ. బయట వాళ్ళు కూడా 10 మంది మాట్లాడినా ఏం చేసినా కూడా దాన్ని హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉంటేనే దానిలోకి జంప్ అవ్వాలి. సో ఆ కెపాసిటీ ఉంటే తప్ప అట్లాంటి చోటకి వెళ్ళకపోవడం బెటర్. రైట్, థ్యాంక్ యూ.